చెరువు. ఈ చెరువులో మధ్యలో ఒక దిబ్బలాగా ఉంటుంది. ఆ దిబ్బలో ఎప్పటి నుంచో ఒక 20 సంవత్సరాల నుంచి నైజీరియా ఆ దేశాల నుంచి పక్షులు వచ్చి విడిది చేసుకొని పిల్లల్ని కానీ వెళ్ళిపోయాయి. మేము ఎలాంటి ఆటంకం చేసేవాళ్ళం కాదు. అందువల్ల ఇప్పుడు కూడా మనం చూడటానికి కనపడుతున్నాయి పక్షులు. ఇవి గత డిసెంబర్లో వచ్చినాయి. మరలా ఈ పిల్లలు గుడ్లు పెట్టి పిల్లల్ని కానీ మళ్ళీ ఆగస్టు నాటికి మరలా వెళ్ళిపోతాయి. మరలా డిసెంబర్కి మరలా వచ్చేస్తాయి. అట్లా గత 20 సంవత్సరాలు జరుగుతూ ఉందండి. చూడండి పిల్లలు ఎంత చక్కగా ఉన్నాయో. అవి పెద్ద మీ పిల్లలు ఎత్తున ఉంటాయి. బయటకు వస్తే చాలా బాగుంటాయి. పిల్లలప్పుడు ఇంకా ముచ్చటగా ఉంటాయి. అవి పిల్లల్ని పొదుపుకొని గుడ్లు చేసి పొదిగి ఆ పిల్లల్ని పెరిగి వెళ్ళిపోయే స్థితిలో మళ్ళీ రిటర్న్ వెళ్తాయి. పిల్లలు మళ్ళీ కొన్ని పక్షులు ఆహారానికి ఆ కాలంలో గంటలమ్మటి వెళ్ళిపోతాయి. ఆడపక్షులు బాగుంటుందండి. పక్క విలేజెస్ కూడా ఈ మధ్యకాలంలో వచ్చేస్తూ ఇలా చూస్తూ పిల్లల్ని అది ప్రదర్శన తీసుకొస్తున్నారు. మీరు ఇంకొల్లు ఆదర్శ స్కూల్ నుంచి వచ్చారు. ప్రత్యేకంగా ఈ పిల్లల్ని ఆ పక్షులను చూడటానికే వాళ్ళు పంపించారు. అలాగే మీరు కూడా ఎంత శ్రద్ధగా ఉన్నాయో ఆ పక్షుల్లాగా మీరు చక్కగా ఏం హాని చేయకుండా పక్షుల్ని వాటిని ప్రేమించండి బాగా. ఇదే మీరు చేయవలసిన పనులు. ఆ కుంటలోకి వెళ్ళి ఒడ్డుగా చేపలు పట్టుకొని ఏం చేయరు. అది చుట్టూ ప్రతి కిలోమీటర్కి ఒక కుంట ఉందమ్మా. ఆ కుంటలో నుంచి ఆ చేపలు అవి ఇవి పట్టుకొచ్చి ఆహారం ఇస్తారు. రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణం ఒకటేగా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. అమ్మల్లె నన్ను పెంచింది ఈ పల్లె సీమ, నాన్నల్లె నడిపించింది ఊరంత ప్రేమ. అమ్మల్లె నన్ను పెంచింది ఈ పల్లె సీమ, నాన్నల్లె నడిపించింది ఊరంత ప్రేమ. ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ మట్టి సొంతం
చిట్టి జన్మం అన్ని సొంత ఇళ్ళ